స్తుతించటం నీ పని, రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని, నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని, పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలం అవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా, ఏంది ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారినా దేవుని వైపు చూద్దాం. నీతి మాలిన అడుగులు వేయొద్దు. మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి, నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ, కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను. అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు. అసలు ఈ బాధలు, ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు. కానీ ఏ పరీక్షలు లేకుండా, ఏ ఒత్తిళ్ళు, ఏ శోధనలు లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి? రేపు అక్కడ నీకు మెప్పు ఎట్లా తేవాలి? దేన్ని బట్టి నిన్ను గనపరచాలి చెప్పు? మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది, ఆ ఎగ్జామే లేకపోతే, పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి, తండ్రి ఆనందపడాలి? మీరు చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు లేవు, ఎంత గొప్పదో అంటే ఎట చూస్తాం? ఒక్కసారి చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు, ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం? టెస్టు పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు.